ఎన్నికలకు ముందు యాడ్స్తో దుమ్ము దులిపేశారు టీడీపీ జనసేన పార్టీలు. ఎన్నికలు అయ్యాక దులిపేసుకుంటున్నారు అని అంటున్నారు అంబటి రాంబాబు గారు. నమస్తే గురుగారు, ఏంటి సార్ మ్యాటర్? ఎన్నికలకు ముందు మహిళలకు ఏం చెప్పారు? ఏంటి చెప్పారు? మీరేం చెప్పారో ఒకసారి చూడమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. చూపించండి పాలి. ఏం రాస్తున్నావు? మనం మొక్కులు తీర్చాలండి. ఆ యాత్రకు లిస్టు ప్రిపేర్ చేస్తున్నా. 5 సంవత్సరాల నుంచి అడుగుతున్నావు తీసుకెళ్ళండి అని. వీటన్నిటికైంత ఖర్చుకి నా దగ్గర డబ్బులు లేవమ్మా. జూన్ 4న జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బస్సు ప్రయాణం ఉచితం. చూసాం, యాడ్ బాగుంది. తీర్థయాత్రకు వెళ్తుందంటగా అక్కయ్య గారు. వాళ్ళు ఏం రాసుకుంటుందో చూశారుగా. ఏం రాశారు సార్? సరిగ్గా కనిపించట్లేదు. కాణిపాకం, తిరుపతి, కాళహస్తి ఇలా పుస్తకాలు రాసుకుంటుంది. ఆ పక్కనే భర్త గారు ఏదో అంటున్నారు, ఏంటి సార్? నిజమా అంటున్నాడు భర్త గారు. ఎందుకు ప్రజలు మీరు మోసం చేస్తున్నారు? ఇందులో మోసం ఏముంది సార్? చెప్పిందేంటి చేసిందేంటి బాబు గారు అని అడుగుతా ఉన్నా. ఏమి చెప్పారు, ఏంటి చేస్తున్నారు? అసలు చూడండి ఒకసారి బాబు గారు ఎంత బ్రహ్మాండంగా చెప్పాడు ఎన్నికలకు ముందు. ఒకసారి ఏంటి అయ్యా, అది కూడా ఓ పాలు చూపించేయండి. నేనే డ్రైవర్ని, సేఫ్ డ్రైవర్ని. మీరు బస్ ఎక్కితే ఒకటే చెప్పండి, మా చంద్రన్న చెప్పాడు. నేను ఏ ఊరికి పోవాలన్నా నువ్వేం అడగడానికి వీల్లేదు. చూసాం, నేనే సేఫ్ డ్రైవర్ని. ఏం సేఫ్ డ్రైవర్ అయ్యా? బస్సులో ఎక్కి కూకుంటే సేఫ్ గా తీసుకెళ్లి ఎక్కడంటే అక్కడ దించుతారన్నమాట. ఎక్కి కూర్చోవటమే, వెళ్ళిపోవటమే. విశాఖపట్నం కుదిరిద్దా? ఎందుకు కుదరదు సార్? కొన్ని బస్సులు కేటాయించారంట కదా. ఇవన్నీ కూడా అక్కడక్కడ తిరిగే. ఇప్పుడు అత్తగోరింటికో అమ్మగోరింటికో వెళ్ళాలంటే ఎలా సార్? అత్తగారింటికి వెళ్ళడానికి ఇల్లేదు, అమ్మగారింటికి వెళ్ళడానికి ఇల్లేదు, రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడానికి ఇల్లేదు. మరి తీర్థయాత్రకు వెళ్ళొచ్చని యాడ్లలో చూపించారు కదా. యార్డులో మాత్రం దుమ్ము దులిపి పారేశారు. అంటే యాడ్లన్నీ తుస్సేనా? అయ్యా నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని ఇప్పుడు 420 అంటే తప్పేంటి? ఏంటి సార్ మీరు ముఖ్యమంత్రిగా పట్టుకొని అలాంటి మాటలు మాట్లాడొచ్చా?